ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ బీసీ జాక్ ఆధ్వర్యం లోపల రాజేషు సైదులు ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ తయారయ్యి వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకై వీరు చేపట్టిన ఉద్యమం రాజకీయాలకు అతీతంగా ఫ్యాక్ట్ మీద వాస్తవాల ప్రతిపాదిక మీద రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయాలి. విద్యార్థి నాయకులే ముందుండి ఉద్యమాన్ని నడిపించాలి. ఎందుకంటే రాజకీయ నాయకులకు చేతులకు పోతే ఉద్యమం విస్తరించదు. కాబట్టి విద్యార్థులు అయితే ఏ బాధల మంది ఉండదు, ఏ అప్లికేషన్ ఉండదు, నిజాయితీగా వాళ్ళు పోరాడతారు. కాబట్టి వాళ్ళందరూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి విద్యార్థులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి యూనివర్సిటీ లోపల బీసీ జాక్ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నా. ఇదే సందర్భంగా ఇప్పటికే జిల్లా బీసీ జాకులు, నియోజకవర్గ బీసీ జాకులు ఏర్పాటు చేశారు. కుల సంఘాలన్నీ కూడా మొన్న సమావేశమై 130 కులాలు సమావేశమై స్టేట్ బీసీ జాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉద్యమాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్తాము. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలను జరగనీయం. ఇది మా ఛాలెంజ్ ప్రభుత్వానికి. ఇది ఒక వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వానికి కాదు, రాష్ట్రంలో ఉన్న 57% బీసీల జనాభాకు సంబంధించింది, వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించి వాళ్ళను ఈ కులాలను అవమానపరిచే విధంగా అన్ని రాజ్యాంగ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అందుకే తాడోపేడ తెలుసుకునే సమయం ఆసన్నమైంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లకు చట్టబద్ధత, న్యాయబద్ధత, రాజ్యాంగబద్ధత స్పష్టంగా ఉంది. ఎందుకంటే రాజ్యాంగంలోని 243 D6 ఆర్టికల్ ప్రకారము ఈ స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారము రాజ్యాంగము స్వయాన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అందుకే బీసీ రిజర్వేషన్లను కూడా నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇక రెండో అంశం, దీని ఆధారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టబద్ధత కల్పించారు. దాని ఆధారంగా మూడవది, న్యాయపరమైన అవరోధాలు లేకుండా జనాభా లెక్కలు తీశారు, డెడికేటెడ్ కమిషన్ నియమించారు. ఇంకోటి, సుప్రీంకోర్టు కండిషన్ 50% సీలింగ్, 50% సీలింగ్. దీని మీద ప్రజలు, వ్యవస్థ అంతా కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. 50% సీలింగ్ అనేది తప్పు. ఎందుకు 50% సీలింగ్? రాజ్యాంగం ఉందా, ఎక్కడన్నా ఉందా? ఏదో గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు రూలింగ్ జడ్జిమెంట్లో ఒక అబ్జర్వేషన్ అది ఇస్తే దాన్ని ఒక ప్రతిపాదికగా తీసుకొని ప్రతిసారి బీసీలకు అన్యాయం చేస్తారు. అయితే అది విద్యా ఉద్యోగాలకే 50%, రాజకీయ రిజర్వేషన్లకు లేదు. రెండవది, సుప్రీంకోర్టు కూడా అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టినప్పుడు 50% సీలింగ్ అవుట్డేటెడ్, ప్రస్తుత పరిస్థితుల్లో తీసేస్తాను. అగ్రకులాలకైతే 50% సీలింగ్ ఇస్తావు, బీసీలకు తీయడానికి మీకు అభ్యంతరం ఏంటిదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా జనాభా లెక్కలుంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని అదే సుప్రీంకోర్టు చెప్పారు. 55% జనాభా ఉంటే 42% ఇచ్చారు. ఇంకా ఏంటిది అభ్యంతరం అని చెప్పి మేము అడుగుతున్నాం. 76 ఏళ్ళు అగ్రకులాల సర్పంచులైన, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ అయ్యారు. మేము చిన్న సర్పంచుల రిజర్వేషన్లు పెడితే ఈ రెడ్డి జాగృతి వాళ్ళు కేసు చేసి ఆపేశారు. దీంతో రాష్ట్రంలోని బీసీలు అందరూ బగ్గుమంటున్నారు. మీకు ఏం కావాలని అగ్రకులాలకు మీరు అడగండి, మీ నాన్న బీదోళ్ళకి ఏం కావాలని అడగండి. మా బాండ్ల బీదరికం నిర్మూలించడానికి, మా ఆత్మ గౌరవం పెంచుకోవడానికి, మా యొక్క కులాల పరిస్థితిని పెంచుకోవడానికి మాకు రిజర్వేషన్ అడిగితే మీకు అడ్డు తగిలే అర్హత ఎవరికిందని బీసీలంతా కూడా ఈరోజు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధపడ్డారు. ఈ ఆత్మగౌరవ పోరాటం ఇంతటితో ఆగదు, బగ్గుమంటుంది. ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసము ప్రారంభమైన ఈ రిజర్వేషన్ల ఉద్యమము చట్టసభల్లో 50% రిజర్వేషన్లు సాధించే వరకు కొనసాగుతుంది. ఇది ఎవరో బీసీలకు ఇచ్చేది బిచ్చం కాదు, రాజ్యాంగబద్ధమైన హక్కు. బీసీ ప్రజలందరూ కూడా గమనించాలి. మనం నోరు లేదని, ఐక్యమత్యం లేదని, ఈ కులాలు ఏం చేయని, బానిసల్లాక బతుకుతారని, అడుక్కు తినే బతుకులు వీళ్ళే అని చెప్పి బీసీల పట్ల ఈ సమాజంలో అగ్రకులాలు చులకన బాగుతున్నారు. అందుకే బీసీల అవకాశం వచ్చింది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ బీసీలు తిరగబడ్డారు. మీరు చూడండి, ఉత్తరప్రదేశ్లో రిజర్వేషన్లు కొట్టేస్తే అడిగే దిక్కు లేదు, చిన్న ధర్నా కూడా చేయలేదు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగళూరు, కర్ణాటకలో కూడా రిజర్వేషన్లు కొట్టేస్తే, స్టేస్తే కాదు, కొట్టేస్తే
సుప్రీంకోర్టు కొట్టేస్తే, హైకోర్టు కొట్టేస్తే అడిగే దిక్కు లేదు, ప్రశ్నించలేదు, చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు, ఒక చిన్న దండ లేదు. కానీ తెలంగాణ పౌరుషాల గడ్డ. ఇక్కడ కోట్ల స్టేస్తేనే బీసీ ప్రజలందరూ తిరగబడ్డారు. ఇది ఎంత పౌరుషాల గడ్డ. దేశ ప్రజలందరూ తెలంగాణ బీసీల వైపు చూస్తున్నారు. ఏమన్నా చేస్తే ఈ తెలంగాణ ప్రజలు చేస్తే మా అందరికి వస్తారు. దేశంలో రాజ్యాంగపరమైన హక్కులు కల్పిస్తారు, రాజ్యాంగాన్ని సవరణ చేస్తారు, మాకు న్యాయం జరుగుతుందని దేశం తెలంగాణ బీసీలను చూస్తున్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనం అందరం ఒకసారి 2-3 నెలలు బలమైన ఉద్యమం చేస్తే తప్పనిసరి మన హక్కులు సాధిస్తాం. మన ప్రధానమంత్రి బీసీ, తప్పనిసరి బీసీల పచ్చాన ఉంటాడు, ఆయన బ్లడ్డే బీసీ. కాబట్టి మనం గట్టిగా అమ్మాయినా 9 మాసాలు వచ్చిన తల్లి అడగంగా అన్నం పెట్టాడు, అడగంగా పాలిపోతాడు. మనం కూడా మన ప్రధానిని గట్టిగా మనం అడిగితే మొదట సంతోషించే దానినే మనం ఉద్యమం చేస్తే, అరే నా బీసీలు అడుగుతున్నారు నేను ఇస్తాను చెప్పి ఇతర సామాజిక వర్గాలను కన్విన్స్ చేసి ఇవ్వడానికి ముందుకు వస్తాడు. కాబట్టి బీసీలంతా సమయం ఆసన్నమైంది, తిరుగుబడ్డారు. ఈ తిరుగుబాటును ఎంతకు వద్దు, యుద్ధంలోకి దిగినాం, యుద్ధం ముందుకు పోవాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ ఈ ఉద్యమాన్ని ప్రతి చోట నిరాహార దీక్షలు జరపండి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు జరపండి, కుల సంఘాల సమావేశాలు జరపండి, ధర్నాలు జరపండి, ప్రదర్శనలు జరపాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. సెలవు తీసుకుంటాను.